నమస్తే అండి. మనం లాస్ట్ వీడియోలో జామ కాయల గురించి, జామ ఆకు గురించి చెప్పుకున్నాం. ఈ మధ్య ప్రత్యేక వీడియోస్ కొన్ని చూసాను నేను. వాటిలో మళ్ళీ దీని గురించి అప్డేట్ వర్షన్ కొద్దిగా వచ్చింది. లోకడ ఏంటంటే జామ రైతులకి జామకాయలు మాత్రమే సేల్ ఉండేది. ఎక్కువ ఉత్పత్తి వచ్చినప్పుడు ఆ పండిన కాయలు, ఆ తయారైన కాయల నుంచి జ్యూస్ పల్ప్కి ఉపయోగించేవారండి. టన్నేజ్ ప్రకారం అలా వెళ్తూ ఉండేది. సుమారుగా 1982-84 ఆ టైంలో జామకాయ ఖరీదు పావలా ఉండేదండి. ఇవాళ జామకాయ కాస్టు సుమారుగా నియర్లీ యాపిల్తో సమానమైంది. తక్కువలో తక్కువ లెక్కేసుకున్న రూ. 7 నుంచి రూ. 10 జామకాయ ఉందండి. నాటు జామకాయలకి చాలా విలువ ఉంది. అలా రైతులు అలా కొనసాగిస్తూ వాళ్ళకి జీవనోపాధి కలుగుతూ ఉంది. పబ్లిక్ కూడా ఆరోగ్యరీత్యా కొద్దిగా జామకాయ మీద శ్రద్ధ పెరిగింది. ద సేమ్ టైము జామకాయకి ఎంత విలువ ఉందో జామ ఆకు కూడా ఇది చాలా అమృతంగా మారింది అనేది లేటెస్ట్ వీడియోస్ నేను విన్నానండి. ఏలూరు నియర్ బై రైతుల దగ్గర హైదరాబాద్ నుంచి వచ్చి జామ ఆకుల్ని టన్నేజ్ ప్రకారం కొంటున్నారు అనేది వినటం జరిగింది. పాత రోజుల్లో కూడా స్వయంగా నేను ఉపయోగిస్తూ ఉండేవాడినండి. ఈ చిగురు ఉంటుంది చూసారా, లేత చిగురు, ఆ చిగురిని కొంచెం నవ్వులితే కొంచెం వగరగా ఉంటుందండి. లోకడ ఏంటంటే నోటు పూతకి ఆటికి, అలాగే మనం స్వీట్ని అయితే ఎలా ఇష్టపడుతున్నామో కొద్దిగా వగర కూడా మంచిది అనే ఉద్దేశంతో నా నోటికి నచ్చేది నేను అలా కంటిన్యూ చేస్తూ ఉండేవాడిని. కొద్ది మౌత్ ఫ్రెషనర్గా కూడా ఇది ఉపయోగపడుతూ ఉండేది. దీని ఇంత ముందులో చెప్పింది విషయం ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఆ స్మెల్ అందరికీ పడదు కాబట్టి ఈ జామ ఆకును నవ్వితే ఆ స్మెల్ కూడా పోద్దని కూడా వినటం జరిగేది. టోటల్గా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నోటి దుర్వాసన అన్నిటికి కూడా ఇది చెక్ పెడద్ది, నోటి పూతకు ఉపయోగపడద్ది. అలాగే ముదురు జామ ఆకు మీకు పిప్పళ్ళు కానీ వగైరా వచ్చినప్పుడు దానికి మనం చెప్పలేము, ఆ బాధ చాలా ఇబ్బందికరంగా మారుద్ది. ఈ ముదురు ఆకులని బాయిల్ చేస్తే బ్రౌన్ కలర్లో వస్తుందండి. దాన్ని పుక్కిలించడం వలన కూడా ఉపశమనం జరుగుద్ది. చిన్న చితకాయ అయితే కంటిన్యూ తగ్గిపోద్ది, లేదంటే మన డాక్టర్ దగ్గర సంప్రదించాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఉపశాంతి అనేది జరుగుద్ది. నెక్స్ట్ ఈ జామ ఆకు అది ఇప్పుడు ఈ వాటర్ ఉంది చూసారా, ఈ వాటర్ని టీ కషాయం లాగా కాయటం జరిగింది. ఇది ఎందుకంటే మీకు తెలియటం కోసం నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. దీనిలో కూడా అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయని, మెడికల్గా మంచిదని చెప్తున్నారు. ఇది తెలుసో తెలియకో నేను యూజ్ చేస్తూ ఉండేవాడిని అండి. నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఇది విన్న తర్వాత. ఇది ఎందుకు ఇలా చూస్తే గబాలన ఇది ఆల్కహాల్ అనుకుంటారు. లైట్ కలర్లో మనం కాసి దానిపైన మనం మూత వేయటం వలన ఈ రంగు వస్తుంది. నేను గ్రీన్ టీ లాగా దీన్ని తాగుతూ ఉంటాను. ఇదండి పరిస్థితి. టోటల్గా మీరు సెట్ చేయండి. జామ ఆకు ద్వారా జామ ఆకు నుంచి వచ్చే ద్రవ పదార్థం వలన చాలా ఉపయోగం ఉందని పెద్దలు చెప్తున్నారు. రీసెర్చ్ చేయండి. ఇంకా చాలా మంచిగా ఉన్నాయి. దీనివల్ల పోయేది ఏమీ లేదు. కొంచెం మనం దాన్ని తాగుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. శుభం అండి.